ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచానికి చమురు మంట పెడుతోందా? స్వతహాగా ఇరాన్ చమురు నిల్వలు కలిగిన దేశం. దాని చుట్టుపక్కల ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయని ఇరాన్ విరుచుకుపడుతున్న సౌదీ, కువైట్, ఇరాక్, ఖతార్ కూడా ఆయిల్ నిల్వలు ఉన్న దేశాలే. ఇప్పుడు అక్కడ రిఫైనరీలు ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా సౌదీ, కువైట్, ఇరాక్, ఖతార్ పై ఇరాన్ అటాక్ చేస్తోంది. ఫలితంగా హర్మూజ్ జలసంధి దాదాపు మూతపడింది. ఇక పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రాన్ని కలుపుతుంది హర్మూజ్ జలసంధి. అక్కడ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇరాన్ భూభాగాన్ని ఆనుకుని ఉండడంతో ఆ రూట్లో చమురు నౌకలు వెళ్లడం సాధ్యం పడడం లేదు. కువైట్, బహరీన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి మార్గంలోనే అధికంగా చమురు రవాణా జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇటు భారత్, అటు చైనా దిగుమతి చేసుకునే ఆయిల్లో సింహభాగం ఈ రూట్లోనే వస్తుంది. ఇక మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. అరేబియా సముద్రం చివరిలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పాన్ని ఇరాన్ మధ్య ఉంటుంది. ఇరుకైన జలసంధి రోజు 2 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుండేది. ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా 1/3 వంతు ఈ రూట్లోనే సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచానికి చమురు మంట పెడుతోందా? స్వతహాగా ఇరాన్ చమురు నిల్వలు కలిగిన దేశం. దాని చుట్టుపక్కల ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయని ఇరాన్ విరుచుకుపడుతున్న సౌదీ, కువైట్, ఇరాక్, ఖతార్ కూడా ఆయిల్ నిల్వలు ఉన్న దేశాలే. ఇప్పుడు అక్కడి రిఫైనరీలు ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా సౌదీ, కువైట్, ఇరాక్, ఖతార్ పై ఇరాన్ అటాక్ చేస్తోంది. ఫలితంగా హర్మూజ్ జలసంధి దాదాపు మూతపడింది. ఇక పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రాన్ని కలుపుతుంది హర్మూజ్ జలసంధి. అక్కడ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇరాన్ భూభాగాన్ని ఆనుకుని ఉండడంతో ఆ రూట్లో చమురు నౌకలు వెళ్లడం సాధ్యపడడం లేదు. కువైట్, బహరీన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ఈ మార్గంలోనే అధికంగా చమురు రవాణా జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఇటు భారత్, అటు చైనా దిగుమతి చేసుకునే ఆయిల్లో సింహభాగం ఈ రూట్లోనే వస్తుంది.